ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, దావీదు కీర్తనల్లో 23వ కీర్తన తెలియని వాడు ఎవరు ఉంటారు. చిన్న వయసు నుంచి కంటత వాక్యాల్లో ఆయన ఒక భాగంగా ఉంది. మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెబుతున్నాడు. యెహోవా నా కాపరి అనే ఆ మాటలో మొట్టమొదట ఆయన కాపరి అయి ఉంటే నేను ఏమై ఉంటానో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కాపరి అయితే మనమేమై ఉంటాం? గొర్రెలు ఉంటాం కదా. నేను గొర్రెను అనే జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకేమీ తెలియదు. నేను తల క్రిందకి ఉంచి పచ్చిక వేసే ఆ సాధు జంతువుకి బైబిల్ గ్రంథంలో దేవుడు నన్ను పోల్చాడు. కాబట్టి నేను విధేయతలతో ఉన్నప్పుడు ఆయన నాకు కాపరి అనే భావన మొదటి లైఫ్లో మనం చూడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని మన మనసులో అనుకొని వెళితే అది వాస్తవికంగా వాక్యంలో ఉన్నట్టుగా మనం న్యాయం చేసే వాళ్ళగా ఉంటాం. ఆయన కాపరి అయితే మొదట మనం తెలుసుకోవాల్సింది అమాయక వాళ్ళము, మనం నిన్నటి వాళ్ళనే, మనకి ఏమీ తెలియదు, మనకి ఏమీ రాదు. ఆయన ఇస్తే మనం ఈ లోకానికి వచ్చాము. ఆయన మనం కాపరి అని మనం ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఆయన్ని మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. ఆ లైన్లో మనం చూస్తున్నాం. నాకు లేమి కలుగుతూ అనంటే విశ్వాసం ఆయన మీద ఉంచాలి. ఆయన మన కాపరి అయినప్పుడు ఎలాంటి కాపరి ఆయన దగ్గర సమస్తము ఉంది. గార్డియన్ అంటే భావం వేరే ఉంటుంది, కాపరి అంటే ఇంకొక భావం ఉంటుంది, పేరెంట్ అంటే మరొక భావము. కాపరి అని ఎవరు పిలుస్తారంటే, కాపరి అంటే కాపాడగలిగినటువంటి వాడు. ఎవరు కాపాడగలిగేది? ఫాస్టరా? కాపరా? లోక సంబంధించినటువంటి మనిషికి ఆ పేరు కేవలం ఒక చర్చిలో పాస్టర్కి సంబంధించింది కాదు, ఒక సంఘ పెద్దకి సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనకు దేవుడిచ్చే వరములను బట్టి, ఆయన ఇచ్చిన పనులను బట్టి బాధ్యత కలిగినటువంటి వారంగా పనులు చేస్తున్నాం తప్ప ఆయన చేతి కింద మనం ఎలా ఉండాలి? దాన్ని అనుకున్నాం. నేను గొర్రెలు. మేక తలెత్తుకొని తిరుగుతూ ఉంటుంది. మేకని కాల్చేటువంటి వాడు వెనకాల కనబడుతూ నడుస్తాడు. ఒకటి ఇటు పోతుంది, ఒకటి అటు పోతుంది, ఒకటి ఇంకొక దగ్గరికి పోతుంది. కానీ గొర్రెలను నడిపించేటువంటి వాడు కథ చూపించాల్సిన పని లేదు, తను దారి చూపిస్తే చాలు. ముందుగా కాకపోతే నడుస్తూ ఉంటే వెనకాల గొర్రెలన్నీ వెళుతూ ఉంటాయి. నాకు లేమి కలుగుతూ అంటే ఆయన పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని బట్టి అంత నిర్భరంగా ఉంటాం అన్నమాట. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నాకు కాపురిగా ఉన్నాడు, నాకు ఏమీ కొరత లేదు, నాకు లేమి అంటూ లేనే లేదు, ఫుల్ స్టాప్ అంతే. దానిని బట్టి సంతోషంగా నేను జీవిస్తాను అనే భావన అక్కడ మనం చూస్తే 2వ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటే మంచి పచ్చిక తిరిగే స్థలములో మేతను ఆయన ఇస్తూ అక్కడనే అది పడుకునేటట్టుగా చేస్తూ అక్కడనే ప్రశాంతమైనటువంటి జలములు వెళుతూ ఉంటే కడుపు నిండా దాహం తీర్చుకొని పరుండేటువంటి స్థలాన్ని ఆయన ఇస్తున్నాడు అనేటువంటి భావన మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఒక్కటే. మొదట ఆయన కాపరి, నేను గొర్రెలని ఎలాగైతే జ్ఞాపకం చేస్తున్నామో, ఈ 2వ వచనంలో నీళ్లు ఎక్కడ ఉంటాయో, పచ్చిక ఎక్కడ ఉంటాయో వెతకాల్సిన పని లేదు. ఆ స్థలాలను తెలుసుకోవాల్సినటువంటి అక్కర లేదు. కాపరి ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోగలిగితే ప్రొవిజన్ అంతా మనకు దొరికినట్టే. అది అక్కడ సారాంశం. కాపరి మనతో ఉన్నాడు కాబట్టి పచ్చిక ఉంది, నీళ్లు ఉన్నాయి, విశ్రాంతి, నెమ్మది,
కానీ 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ 3వ వచనం కనుక లేకపోతే కడుపు నిండా పచ్చికను వేసిన తర్వాత ఆ నీళ్లు తాగిన తర్వాత అవి శాంతికరమైన జలములు కాబట్టి హాయిగా చల్లటి పూలలో నుంచి వచ్చినట్టుగా గాలి వస్తా ఉంటే కడుపు నిండినటువంటి ఆ గొర్రె హాయిగా నిద్రపోతుంది కదా. అదే అంత చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కాపరి కనుక అలాగనే కనుక ఉంటే తిన్నది అరగదు, రోగం వస్తుంది, సోమరితనం వస్తుంది, కాపరిని కూడా మర్చిపోతాడు, నిద్ర అనేది మెలకువ అనేది రానే రాదు. అందుకని 3వ వచనంలో ఆయన అంటున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడంటే ఇంగ్లీష్ తర్జమాలో నా ఆత్మను ఆయన కాపాడుతూ ఉన్నాడు అనే భావము మనం గమనిస్తాం. లేపి ఆ పచ్చిక బయలు నుంచి తన యొక్క ఆత్మకు అవసరమైనటువంటి నెమ్మదిని ఇస్తూ ఈ శరీరము మృతతుల్యమైనటువంటిది, నీ ఆత్మను నేను నడిపించాలి అని అంటే నువ్వు లేచి నడవాలి, నడవడానికి నాకు రాలే. అందుకని తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు. ఎవరి నామాన్ని బట్టి? ఇంతవరకు పంచగా మేసి విశ్రాంతి తీసుకున్నా నిన్ను బట్టి కాదు ఆయన నడిపించేది. నిన్ను బట్టి నడిపిస్తే నీకు అంత నీతి లేదు, తిన్నావు కడుపు నిండా పడుకున్నావు, ఇంకంతే నీ పరిస్థితి. సోమరితనము, దేవుడు లేదని చెప్పే అవకాశము, ఏ మేలు చేయలేదు దేవుడు అని నిందించేటువంటి ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నీవు లేచి నీ ఆత్మకు అవసరమైనది నేను సేద తీరుస్తూ ఉన్నప్పుడు నా నామం ఏదైతే ఉందో అన్ని నామముల కంటే పైన నామము, పరిశుద్ధమైనటువంటి నామము, ఆశీర్వచనములు అన్నింటికంటే కూడా మించినటువంటి నామము, నిత్యము జీవిస్తున్నటువంటి నామము, ఉన్నవాడు అన్నటువంటి ఉనికి కలిగినటువంటి నామము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడో తెలియనటువంటి నామము, ఆది అంతమైనటువంటి నామము. ఆ నామాన్ని, ఆ పరిశుద్ధతను బట్టి నేను నిన్ను ఎక్కడ నడిపిస్తున్నాను? నీతి మార్గములలో నడిపిస్తున్నాను. ఒక చర్చిలో ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద, ఒక పాస్టరు నడిపించాలంటే సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఇలాగ పాడాలి, ఇలాగ నడవాలి, ఎవరైనా ఏదైనా అంటే ఏం అనకూడదు, ఇలాగ చెప్పగలుగుతారు. కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకు ఇతరుల శుద్ధి ఉందా లేదా, ఏ మార్గంలో ఎలాగో నడిపిస్తే నీతి కలిగి నడుస్తాడనే సంగతి అతనికి తెలియదు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడే మనకు కాపరిగా ఉండి తన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా నీతి మార్గాలు నడుచుకున్నామంటే కేవలము మన పెద్దలు మనకు చూపించిన ఆదర్శవంతమైనటువంటి జీవితం పరిమితమే. ఇప్పటికంతా మర్చిపోయే ఉంటాం. మర్చిపోకపోయినా కూడా అంత సీరియస్ గా మనం తీసుకున్నా కానీ వాళ్ళు చేయబట్టుకు నడిపించడానికి మన మధ్యలో లేరు. ఇంకేం చెప్పాలి, అందుకంటే వ్యాఖ్యానం ఎక్కువ అవసరం లేదు కదా మన సమయాన్ని బట్టి. కానీ జీవం కలిగినటువంటి, జాలి కలిగినటువంటి పరలోకము పరమ తండ్రి కాపరిగా తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఎంతో అంతో నీతి కలిగి ఉంది కాబట్టి మనం ఇలాగ మాట్లాడుకోగలుగుతున్నాము, ఇలాగ నడుచుకోగలుగుతున్నాం. తప్ప ఆ పచ్చిక బయలులో పడుకున్నటువంటి పరిస్థితిలో వదిలిపెట్టేసి ఉంటే ఎప్పుడో సోమర్థనంతో ఇప్పుడు నుంచో చెప్తా ఉన్నాం, ఎప్పుడో వస్తా అన్నాడు, ఇంకా రాలేదు పాటలు రచించుకుంటూ ఉండేవాళ్ళే. చాలా మంది రాశారు పాటలు కూడా. అది మనం నమ్మునటువంటి దేవుడు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా మనకు స్తుతులు చెప్పిన తర్వాత ఆమెనని పెద్దగా చెప్పడానికి కూడా ధ్యాస ఉండదు. ఎందుకంటే మత్తుగా ఉంటాం, సీరియస్నెస్ లేదు, దేవుడు మన మధ్యలో ఉన్నాడనే అవగాహనే లేదు, దేవుని సరిగా అనుకున్న సమయానికి వద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళుతున్నాను నేననే మనసు కూడా లేదు.
అందుకనే ఆత్మకు సేద తీరుస్తున్నాడు ఆయన. తన నామాన్ని బట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. మన సొంత నీతిని ఆధారం చేసుకుని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కరు కూడా గుడికి రాకుండా, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అది ఎందుకు వెళ్ళావురా బాబు గుడికి, అన్ని గొడవలే అని అనిపిస్తా ఉంది. కానీ ఆయన నామాన్ని బట్టి మనం నడిపిస్తే ఇవన్నీ మనకు చూడండి. తర్వాత ఏమన్నాడు, మనం ఇప్పుడు చదువుకున్న 4వ వచనం, ఈరోజు ధ్యానం చేయాలనుకున్నటువంటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తాము. గాఢాంధకారపు లోయ అంటే గాఢాంధకారము ఎక్కడ చూచి వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి, నాకు తెలిసిపోతాడు. నేనైతే ఇంతవరకు చూడడం. కరెంటు పోతే ఇంట్లో ఉన్న గాఢాంధకారం కాదు, అడవిలోకి వెళ్తే కనబడే గాఢాంధకారం కాదు. గాఢాంధకారం అనేది నాకు ఇంత వయసు వచ్చింది దాదాపుగా ఎక్కడ నాకు కనబడలేదు. మీకు కనబడితే చెప్పండి, నేను ముగించేస్తాను. అరణ్యంలో రాత్రి పూట వెళ్తే కూడా పైన ఆకాశంలో నక్షత్రాలు దేవుడే చెప్పాడు. రాత్రి వెలిగివ్వడానికి అవి ఉన్నాయి, పగలు వెలిగడానికి సూర్యుడు ఉన్నాడని. మరి ఇంకా గాఢాంధకారం అనేది ఎక్కడుంది? నాకు దేవుని వాక్యం చదువుతుంటే ప్రభువు బయలుపరిచింది ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరణించిన సమయంలో కళ్ళు తెరుచుకొని ఉన్నాడంటే దాన్ని మూయడానికి ఏ డాక్టర్కి కూడా చేతలేదు. ఎక్కువ మాట్లాడుతున్నానా? చేత కాదు అంతే. దాన్ని పుట్టాల్సింది అటు ఇటు దానంతో. కానీ చనిపోయిన వ్యక్తిని వెంటనే కళ్ళు మూసేస్తారు. చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరుచుకొని చనిపోయి ఉన్నా, కళ్ళు మూసుకొని చనిపోయి ఉన్నా అతనికి ఏం ఏర్పడింది? అంధకారం ఏర్పడింది, గాఢాంధకారం ఏర్పడింది. ఇంక ఎన్నడూ అతను లైట్ చూడలేడు, ఎప్పటికీ చూడలేడు. యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో లైట్ ఈజ్ యాజ్ డార్క్నెస్ అనే మాట ఉంది. వెలిగే చీకటి అయిపోయింది అంటున్నాడు. మన సందర్భాన్ని బట్టి అలాగే చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాం అంతే. వెలిగే చీకటి అయిపోయింది. ఇంకా వెలిగించేది ఎక్కడ? వెలిగించే సాధనమే చీకటి అయిపోయింది. దాంట్లోనే వెలుగులేదు. ఎక్కడి నుంచి తెస్తాడు వెలుగు? మరణాంధకారంలో చీకటిలో సంచరించేటువంటి వాళ్ళని, మరణాంధకారంలో సంచరిస్తున్నటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడని లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో చూసుకోవడం కావాలంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనంటే ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు జీవపు వెలుగు. చచ్చిన వాళ్ళను బ్రతికించడానికే యేసు ప్రభు వచ్చాడు. చీకట్లు ఎవరున్నారంటే పాపం చేసే వాళ్ళందరూ చీకట్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. బైబిల్ ఏమవుతుందంటే మనము పాపముల చేతనో అపరాధముల చేతనో ఏమైపోయాం? నీవు బ్రతికున్నామని చెప్పుకుంటున్నావు కానీ నీవు మృతుడులే. బైబిల్ అంటుందండి అట. ఏది దేవుని వాక్యంలో ఉందో అదే ఎంత గట్టిగా చెప్పినా, ఎంత గద్దింపుతో దేవుని ఆత్మ ఆకర్షణతో చెప్పినా ఏ ఒక్కరు కూడా నిన్ను విమర్శ చేయరు, నీ మీదికి రారు, మందిరాన్ని మూసేయని చెప్పరు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఎరిగినటువంటి వాళ్ళముగా, ఆ జీవపు వెలుగు ఏంటో తెలుసుకున్న వాళ్ళముగా, వెలిగించబడినటువంటి వాళ్ళముగా మనము వెలిగించలేము. కొవ్వొత్తులు పెట్టుకుని ఒక్కరు కనుక వెలిగిస్తే ఆ సభలో ఉన్న అందరూ పక్కన వెలిగించుకుంటూ ఉంటే అన్ని వెలుగుతాయి. కానీ అవి ఏమైపోతాయి అంటే పర్మనెంట్ గా ఆరిపోతాయి. దేవుని మాటలు చెప్పి నేను నీ యొక్క హృదయాన్ని వెలిగించలేను. కానీ దేవుడు నిన్ను వెలిగించాలని ఇష్టపడితే మాత్రమే నీవు వెలిగించబడవు, నీవు బ్రతుకుతావు, నీ జీవితం వెలుగుమయం అవుతుంది. ఉదయకాలం కూడా చీకటిగానే ఉంది అని ప్రేమించి దొంగతనం చేస్తారంట చాలా మంది. బైబిల్లో ఈ వచనాలన్నీ ఉన్నాయి.
అవన్నీ మనం తీసి చదవడానికి సమయం అయిపోతుంది. ఎందుకని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి? అసలు ఆ లైట్ అనేది లేదు అతనిలో. ఆ లైట్ చీకటి అయిపోయింది. అందుకని బయట కూడా ఏమనుకుంటున్నాడు, ఇది కూడా చీకటే అని ఆ దొంగతనాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. పిల్లి కూడా కళ్ళు మూసుకుంటుంది, ఎవరు నన్ను చూడటం లేదే అని. అందరూ చూస్తూ ఉంటారు కానీ దానికి మాత్రం ఆ సంగతి తెలియదు. అంధకారంలో, చీకటి ఛాయలు, మరణాంధకారంలో ఉన్న వాళ్ళ వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ద షాడో ఆఫ్ డెత్, మరణపు నీడలో పాట పాడారు కదా. ప్రతి ఒక్కరు కూడా మరణపు నీడలోనే నడుస్తూ ఉన్నారు. అప్ప నేను ఈ మరణం నేను పొందను, నాకు వద్దు, నాకు రావద్దు, ఇప్పుడే వద్దు అనుకుంటే అవుతుందా? ఇప్పుడు ఎలాగో వస్తుంది ఎవరికి? కాబట్టి మరణాంధకారంలో నేను సంచరించినాను. మరణాంధకారంలో నేను సంచరించినాను. ఏ అపాయమునకు భయపడను అనంటే, మరణపు లోయ, గాఢాంధకారపు లోయ అంటే, లోయ అంటేనే మన మనసులో రావాల్సింది చుట్టూ కొండలు ఉంటాయి. అంటే కొద్దిగా మాకు ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఆ లోయకు అంచులు ఉంటాయి. తప్పు చెప్తున్నానా? లోయకు అంచులు ఉంటాయి. ఆ అంచులలో పిలువబడే లోయ గాఢాంధకారంగా ఉంది. కానీ ఏమంటున్నాడు అక్కడున్న మాటే సంచరించినను అంటే ఆ అంధకారంలో నేను ఉన్నాను. కానీ అంధకారానికి ఒక పరిమితులు ఉన్నాయి. అక్కడ నేను పడలేదు. నేను సంచరిస్తూ ఉన్నాను అంటే నేను ఏం చేస్తున్నాను? నడుస్తూ ఉన్నాను. ఎందుకని నడుస్తున్నాను? 3వ వచనం, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను అంధకారంలో నడిచినట్టుగా ఉన్నాను, కానీ దీనికి పరిమితులు ఉన్నాయి. నేను పడిపోయిన స్థితిలో లేను, నేను నడుస్తున్న స్థితిలో ఉన్నాను, నేను సంచరిస్తున్నాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంధకారంలో ఎలాగొక పరిస్థితులు ఉంటాయంటే, ఒకసారి ఊహించుకుంటే, చీకటిలో, అంధకారంలో ఎక్కడ ఏముందో మనకు తెలియదు కదా. అంధకారంలో క్రమశిక్షణ అనేది ఉండదు. ఇక్కడ ఎంత పడితే ఇట్లా ఉంటుంది. కానీ మనల్ని నడిపించేది ఎవరు? ఈ లోకమంతా శ్రమలతో కూడినటువంటిది. ఈ లోకమంతా పాపభూయిష్టం అనేది మనం అంటే బాగుండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను అక్కడి నుంచి తొంగి చూస్తే ఒక్కళ్ళన్నా దేవుని వెతికేవాడు కనబడినే, ఒక్కడన్నా నీతిమంతులు, ఒక్కడన్నా మేలు చేద్దామన్న మనస్సున్నవాడు కనబడలేదు అంటాడు బైబిల్ గ్రంథం. అలాంటి లోకంలో, అలాంటి కష్టంలో, అలాంటి శ్రమలలో మనల్ని నడిపిస్తున్నటువంటి వాడిని జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా ఉంటుంది మనసు? నన్ను నడిపిస్తున్నటువంటి వాడు నా గురించి రిస్క్ తీసుకుంటున్నాడు. రిస్క్ అంటే సరైన భావం ఏమిటంటే, నాకు ఏమైనా పర్వాలే, నేను చచ్చిపోయినా పర్వాలే, ఆ నీళ్లలో కొట్టుకుపోతున్న వాడిని మాత్రం నేను బ్రతికించాలని దూకుతాడు చూసారా? దాన్నే రిస్క్ అంట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను సినిమాలో చనిపోయినా పర్వాలేదు, కానీ ఆ వాడిని మాత్రం నేను రక్షించాను, నేను ఉన్నాను అన్నాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇస్తామన్నాడు. ఈ గాఢాంధకారము అనేటువంటిది ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ప్రజలైనటువంటి ప్రజలు ఎలాంటి మార్గాల్లో నడిచి వెళ్తున్నారు అనే మాటను మనం అక్కడ చూస్తే, ఇర్మియా 2:6వ వచనం, గాఢాంధకారము కలిగి ఎవరునో సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట. ఇక్కడ ఏంటంటే, ఆ వచనం అంతా నేను చదవలేదు, కానీ ఆ గాఢాంధకారమైనటువంటి మార్గం లేనటువంటి స్థలాలలో మేము నడిస్తే
ఆ స్థలంలో నుంచి నడిపించి తీసుకుని వచ్చినటువంటి జీవము కలిగిన దేవుడు ఎక్కడాన్ని మీరు మాట్లాడటం లేదు. ఇంకా కింద మనం చూస్తే వారిని నడిపించినటువంటి వాళ్ళకు కూడా ఇంత గొప్ప పరిస్థితికి తీసుకుని వచ్చినటువంటి ఆయనను ఎరుగమో అన్నట్టుగా మీరు ఉన్నారు. నేను దేవుని పిల్లలకు సాదృశ్యంగా, విశ్వాసమైనటువంటి మనకు సాదృశ్యంగా దేవుడు ఎన్నో సందర్భాలు ఆయన రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు, ఏ కొరత లేకుండా కాపాడుతూనే ఉన్నాడు. అని ఆయన ఎక్కడ అంటే ఆయన సన్నిధి ఎక్కడ, ఆయనను స్తుతించేది ఎక్కడ, ఆయనను ధ్యానం చేసుకునే సమయం ఎక్కడ అని ఆలోచన చేసేటువంటి విధానం లేకుండా ఆ గాఢంలో మార్గము లేని స్థలంలో ఆ సంచారంలో నుంచి బయటికి తీసుకువచ్చినటువంటి దేవుని ఈ రోజున మనము మునుపు అంధకార సంబంధించినటువంటి స్థలంలో గురువారుగా ఉన్నారు. ఇప్పుడైతే దేవుని జీవపు వెలుగులోనికి మీరు పిలువబడి ఉన్నారు. రక్షించబడిన మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఏ అపాయమునప్పుడు నేను భయపడను అని అంటే ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఏ విధమైన కష్టానికి, శ్రమకి నేను భయపడను చెప్పగలమా ధైర్యంగా? దేవుని వాక్యంలో 27వ కీర్తనలో మనం చూస్తే గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్ అంటాడు. అంటే ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, నా రక్షణగా. Whom am I fear? ఎవరి గురించి నేను భయపడాలి? ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణగా ఉన్నాడు, ఇంకెవరికి భయపడాలి నేను? ఆ మనసు ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ అపాయమునకు నేను భయపడను అనేటువంటి మాట మనం చూస్తాం. 138వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే though I walk in the midst of trouble, నేను శ్రమల మధ్యలో నేను నడుస్తున్నప్పటికీ నేను భయపడను అనేటువంటి భావము ఆ వాటి భాగంలో మనం చూస్తూ ఉంటాం. 3వ అంశంలో ఈ 4వ వచనంలో నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే మాట చూస్తాం. నీవు నాకు తోడైందు అనే 3వ మాట మనం చూస్తాం. గాడ్ ఈజ్ విత్ us దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట చూస్తాం. గాడ్ ఈజ్ విత్ us. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. చిన్న సింగిల్ వచనం అన్నమాట. దేవుడు మాతో ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు మనతో? ఆయన మనతో ఉంటే ఇంకా భయపడేటువంటి పని అని మన కోసం ఆయన యుద్ధం చేస్తాడు. దాన్ని ఇంకెన్నది ఆయన ఎవరు? ఎప్పుడు జీవిస్తుండేవాడు. ఆయన ఎవరు? ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎవరు? లోకంలో ఎవరికి ఏ దేశంలో లేని గొప్ప ఆయుధాలు ఉన్నటువంటి వాడు. పంచభూతాలే ఆయనకి ఆయుధం. ఆయనే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఆయన మాతో ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం మనసులోకి తెచ్చుకోవాలి. అందుకని ఏ అపాయానికి కూడా నేను భయపడను అని భక్తుడు అంటున్నాడు. చెప్పుకున్నప్పుడు వినడానికి బాగానే ఉంటుంది, కానీ మన అనుదిన జీవితం, మన అనుభవాల్లో ఆయన సజీవుడుగా, ఆయన భద్రపరిచే దేవుడుగా, ఆయన కాపరిగా మనం అనుభవిస్తున్నామా లేదా? ఎవరో చెప్పారు, ఏదో విన్నాము, నిజమే ప్రభు స్తోత్రం ఆయన హల్లెలూయా ఆమేన్ అని అనుకొని వెళ్ళిపోవడం కాదు. మనం అనుభవిస్తున్నామా లేదా? అది మనం చూసేటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. 14వ కీర్తన 5వ వచనంలో గాడ్ ఈజ్ ఇన్ ది జనరేషన్స్ ఆఫ్ ది రైచియస్ అని మాట. ఆయన నీతిమంతుల సంతానముతో ఉన్నాడు అనేటువంటి మాట వస్తుంది. మన పిల్లలను నీతిమంతులైనటువంటి పిల్లలుగా, దేవుని చేత తీర్చబడిన నీతిమంతులుగా మనం చేయగలిగితే మనం కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం మనం. కానీ మనతో ఉన్నటువంటి దేవుడు, జీవం కలిగిన దేవుడు, సమాధి తర్వాత కూడా మనతో ఉండగలిగినటువంటి వాడు, సమాధి తర్వాత కూడా జీవము కలిగి దేవుని చూస్తూ ఉండేటువంటి ఆత్మను కలిగినటువంటి మన యొక్క పరిస్థితిని
పిల్లలకు ప్రభు యొక్క రక్షణలో నడిపించడం ద్వారా, ఆయనను పరిచయం చేయడం ద్వారా గాడ్ ఈజ్ ఇన్ ది జనరేషన్స్ ఆఫ్ రైచియస్. నీతిమంతుల యొక్క సంతానముతో ఆయన ఉంటాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ, అని వారి సంతానముతో దేవుడు. మా పెద్దవాళ్ళు కూడా లేరు. చాలా ఇబ్బందులు వస్తాయి, ఏదన్నా కష్టం వస్తుంది, చెప్పుకోవాలనిపిస్తుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా అమ్మ నాకు ఉంటే చెప్పుకుంటే బాగుంటే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ అయితే కడుపులో పెట్టుకొని చూస్తుందయ్యా అని అంటారు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా కన్న తల్లి అయితే కడుపులో పెట్టుకొని చూస్తుంది అంట. కన్న తండ్రి అయితే తన మీద దెబ్బలు పడితే చూస్తాడు, కానీ తను కన్నీరు కావచ్చుగా తను దిగజారిపోతే బిడ్డలు కృంగిపోతారని గంభీరంగా ముఖాన్ని పెట్టుంటాడు, కానీ చీకట్లో మూలకు వెళ్ళి తనివి తీర కన్నీరు కాల్చి ఏడుస్తాడు. మీకు తెలియదు ఆ సంగతి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీతిమంతుల సంతానముతోటి, అలాంటి అనుభవం ఉండి భక్తుడు అంటున్నాడు, ఇలాగున నా ప్రజలైన ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఉండాలి అని కోరుకుంటూ ఈ గీత పాటగా ఆయన రాసి పాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మాతో, దేవుడు నాకు తోడుగా, నీవు నాకు తోడై ఉంటున్నాడు. చివరిగా 4వ మాట, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క దుడ్డు కర్ర, దేవుని యొక్క దండము అనంటే, చూడండి, గొర్రెలు గుంపులు గుంపులుగా వెళ్తాయి. గొర్రెలకు అరణ్యంలో మేత మేపిన తర్వాత కాపరి ఒక బెల్ట్ లాంటిది దాని చుట్టూ వేస్తాడు. ఆ చుట్టూ బెల్ట్ లాంటిది వేసిన తర్వాత కాపరి ముందుగా ప్రవేశించి ఒకే ద్వారాన్ని పెట్టి ప్రవేశించిన వెంటనే గొర్రెలన్నీ గుంపులు గుంపులుగా లోపలికి ప్రవేశించిన తర్వాత కాపరి ఎక్కడ పడుకుంటాడు, లేక ఎక్కడ నిద్ర మేల్కొని చూస్తాడు అనంటే, ఆ ఒకే ద్వారం దగ్గర ఆయన మేల్కొని కునికిపాట్లు పడుతూ ఎటువంటి క్రూర మృగం వచ్చినా కూడా గొర్రెల మీదకి వెళ్లకుండా తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు, కానీ గొర్రెల్ని కాపాడు. అది ఆయన దగ్గర ఉండేటువంటి రాడ్ స్టఫ్ అనండి. ఆయన దగ్గర ఉండే దుడ్డు కర్ర, దండము అంటే భావము, అదే అన్నమాట. ఆయన రాత్రింబగళ్ళు వాటిని కాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్ర పోడు అనే మాట మనం చూస్తుంటున్నాం. అలాంటి శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా నేను భయపడినట్టు. కాబట్టి దుడ్డు కర్ర, ఈ దండము ఎందుకు ఆయన ఉపయోగిస్తాడు అనంటే, వాటిని మేత తీసుకొని ఇచ్చి తినడానికి అనుకూలంగా, శత్రువును రానివ్వకుండా చూడడానికి అనుకూలంగా చేస్తాడు. కానీ ఆ యొక్క మేత మేసేటువంటి ఆ పరిస్థితులలో ఈ గొర్రెలను సంరక్షించేటువంటి బాధ్యతను కూడా దేవుడు తీసుకునేవాడుగా ఉంటాడు. దేవుని వాక్యపు వెలుగులో 110వ కీర్తనలో 2వ వచనంలో ఈ దండము అనేటువంటిది, లేక ఈ కర్ర అనేటువంటిది దేనికి సాదృశ్యం అని చూస్తే, ఆయన పరిపాలన దండం. ఆయన పరిపాలన దండం. దేవునికి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు అప్పగించుకున్నప్పుడు, ఆయన పరిపాలన దండముకి మనం అప్పగించుకున్నప్పుడు, మనకు ప్రభుత్వం నుంచి రావలసినవైన, ప్రజల నుంచి రావలసినవైన, మనము చేతుల కష్టార్జితాన్ని సమృద్ధిగా ఆశీర్వాదకరంగా అనుభవించడానికైనా ఆయన దుడ్డు కర్ర, లేక ఆయన పరిపాలన దండము అనేటువంటిది మనకు సంరక్షణను, మనకు పోషణను ఇస్తుంది అనేటువంటి భావము ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ ఆయన చేతి కర్ర అనేటువంటి మాటని, మోషే కర్ర, అహరోను కర్రలు అంతమైపోయినాయి, లేక ఎగ్జిబిషన్ లో ఉంటే మనం చూడవచ్చు. కానీ దేవుని చేతిలో ఉన్నటువంటి కర్ర, అది ఆయన పరిపాలన దండముగా మనం చూస్తున్నాం. చివరిగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో
10వ వచనం, 11వ వచనం, 14వ వచనం కనుక మనం చదవగలిగినట్లయితే స్టఫ్ ఆఫ్ బ్యూటీ, సౌందర్యవంతమైనటువంటి తన యొక్క ఆ కర్రని, తన చేతి కర్రని ఆయన విరగబడతాడు అనేటువంటి మాట అక్కడ చూస్తాం. ఇది ప్రమాదకరమైన, ఎందుకని అట్లా రాశారు, దేని ఉద్దేశించి రాశారు అని చదివి ధ్యానం చేస్తే నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్లగా వచ్చినప్పుడు, ఈయన కాదు మాకు కావాల్సింది, మాకు మెస్సియా కావాలి, మాకు ప్రభుత్వం కావాలి, మాకు పెత్తనం కావాలి, మాకు ఆశీర్వాదం కావాలని కోరుకొని ఇశ్రాయేలీయులు ఆయన స్థలములో ఉన్నటువంటి ఇంకొకరిని కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నారు. ఇక్కడ ఫాల్స్ ప్రాఫిట్స్, గుడ్ ప్రాఫిట్స్ అని 2 అంశాలు మనం చూడాలి. అవన్నీ మనం ఇప్పుడు చూడలేము. కానీ ఆ అక్రమంగా ఉన్నటువంటి కాపురులను కోరుకున్న కారణం చేత ఇశ్రాయేలీయులకు ఆ యొక్క ప్రాప్తము లేకుండా దేవుడు అన్యజనులమైనటువంటి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయనే ఆ కర్రను, కాపాడేటువంటి కర్రను విరిచినటువంటి కారణం చేత వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ రోజు వరకు. జాలి కనికరం కలిగి వారి కొరకు ప్రార్థన, సర్వలోకంలో యేసు ప్రభు రక్తంలో విమోచించబడిన నీవు నేను ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఒకప్పుడు ఆ అక్రమంగా వారిని మోసపుచ్చినటువంటి ఆ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ లాగా ఎవరైతే ఉండి నడిపించారో, లేక రానున్నటువంటి దినాలలో దేని చేత వాళ్ళు నిబంధన చేసుకొని మోసపోయినటువంటి స్థితిలో ఉంటారో, ఆ మోసపోయినటువంటి స్థితికి వెళ్ళినటువంటి కర్రని చూడడానికి సౌందర్యవంతమైనటువంటి కర్రగా ఉంటుంది. కానీ ఆయన దానిని విరగొట్టినప్పుడు, ఆ నిబంధనను విరగొట్టినప్పుడు, ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడినప్పుడు అప్పుడు అర్థం చేసుకుని గుండెలు బాదుకుని అప్పుడు వచ్చినటువంటి గొర్రెపిల్లే ఇప్పుడు కొదమ సింహముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తుపట్టి ఆయనను సేవిస్తారు అనేటువంటి భావము ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, కాపరి చేతిలో ఈ 4వ వచనం చివరి అంశంలో 4వ అంశంలో ఏమున్నాయి? దుద్దుకర్ర, దండం. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర మనకు మేత పెట్టడానికి, శత్రువు నుంచి కాపాడడానికి పనికి వస్తుంది. అదే సమయంలో యేసు ప్రభుని నమ్ముకోకుండా కేవలము లోకంలో సౌందర్యవంతమైనటువంటి మోసపూరితమైనటువంటి వాటికి అమ్ముడుపోయినటువంటి స్థితిలో వస్తే ఒకప్పుడు ఆ చేతి కర్ణ ఆయన ఏం చేయబోతున్నాడు? విరగొడతాడు. విరగొట్టినప్పుడు, ఆ నిబంధన విరగొట్టినప్పుడు అప్పుడు కానీ నీకు ప్రభు యొక్క ప్రేమ అంటే ఏంటో, అప్పుడు యూదులు శేషించిన వారికి రక్షణ ఉంటుంది. కానీ అన్యజనులమైన మనము అప్పుడు చూద్దాంలే అనుకుంటే రక్షణ అనేది దొరకదు. మనుషులతో చేస్తున్నటువంటి నిబంధనను, మనుషులను నమ్ముకున్నటువంటి స్థితిని ఆయనే వెనక్కొడతాడు. ఆయనే కాపరిగా ఉండి ఆయనే వెనక్కొడితే ఇంకా మనం నడిపించే వాళ్ళు ఎవరు? నిత్య నరకమే. చూసుకోండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ వినండి. యేసుక్రీస్తు ప్రభు మన కాపరిగా ఉంటే మనకు ఏమి? కాపరి అన్నప్పుడు నేను గొర్రెనయ్యా అని తగ్గింపు భావము, దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధి, మేత, ఆ విశ్రాంతి అక్కడనే పడుకోమని కాదు, మన ఆత్మకు అవసరమైంది అందిస్తూ, వాక్యాన్ని అందిస్తూ ఆయన మన నీతి మార్గంలో తన నామాన్ని బట్టి నడిపిస్తూ, ఆ నడిపించే క్రమంలో అది లోయ, దానికి పరిమితులు ఉన్నాయి. కానీ పడవేయబడిన మరణించినటువంటి వారి స్థితిలో మనం లేదు. కానీ సంచారం చేస్తున్నటువంటి వారి స్థితిలో మనము, అది కూడా ఆయన చేయబట్టుకునే ఆ శ్రమలలో నుంచి నడిపించేటువంటి వాడు. నేను శ్రమల మధ్యలో ఉంటే కూడా దేవుడు నాతో ఉన్నాడు అంటు, ఎవరు చూడలేనటువంటి అంధకారంలోనికి వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా నీ చెయ్యి నన్ను పట్టుకొని నడిపిస్తూ నాకు తోడుగా ఉన్నావు అంటున్నాను. అట్టి అనుభవం కలిగి లోకంలో ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం. ఇంకా ప్రభు నమ్మనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభుని
నిజమైన కాపరిగా స్వీకరించి ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన కాపాడబడుచు ఇతరులకు కూడా మనం కాపాడలేము, కానీ కాపాడే ప్రభుకి పరిచయం చేస్తూ మనం ఈ లోకంలో నేరసిల్లిపోకుండా, నిరాశ పడకుండా ఈ మాటల ద్వారా మనకు మనమే ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలి, బ్రతుకు పట్ల ఆశ తెచ్చుకోవాలి. ఉన్ననన్నాళ్ళు ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకు లేమి కలగదు, నన్ను కాపాడుతున్నాడు, నాతో ఆయన ఉన్నాడు అనే భావము మనం కలిగి ఈ లోకంలో ముందుకు సాగడానికి చిన్న ధ్యానం మనకు సహాయం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ చిన్న ధ్యానము మా వెనుకకి తీసుకుని వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న ధ్యానము నెమరు వేసుకోవడం ద్వారా ఇంకా నాయన మేము మీ గురించి సమృద్ధిగా స్పష్టంగా తెలుసుకుని ఈ లోకంలో ధైర్యంతో, సంతోషంతో, ఆరోగ్యంతో మీరు ఇచ్చినంత కాలము ఈ లోకంలో మేము ఉండి మీకు మహిమ తెచ్చే వాళ్ళంగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.